వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. డ్రాగన్ దేశం చైనాలో మరణశిక్షల పరంపర కలకలం రేపుతోంది. గత 30 రోజుల్లోనే ఏకంగా 15 మందికి మరణశిక్షలను అమలు చేసి చైనా రికార్డు సృష్టించింది. అసలు ఇంత వేగంగా శిక్షలు అమలు చేయడం వెనుక ఉన్న కారణాలేంటి? అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందిస్తోంది? ఈ దారుణ మరణశిక్షల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల గురించి చర్చ జరుగుతుంటే చైనా మాత్రం తన సొంత చట్టాలతో విరుచుకుపడుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాల ప్రకారం గడిచిన కేవలం నెల రోజుల్లోనే 15 మంది నేరస్తులకు చైనా ప్రభుత్వం మరణశిక్షణ అమలు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక అమలు రేటుగా నమోదైంది. చైనాలో మరణశిక్షల సంఖ్య ఎప్పుడూ ఒక రహస్యంగానే ఉంటుంది. కానీ ఈ దఫా జరిగిన వరుస ఉరిశిక్షలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ 15 మందిలో కేవలం కరుడగట్టిన నేరస్తులే కాకుండా డ్రగ్ తస్మరీ, భారీ ఆర్థిక నేరాలు, మహిళలపై దాడులకు పాల్పడిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా న్యాయస్థానాలు నేరాన్ని నిర్ధారించిన వెంటనే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా అత్యంత వేగంగా శిక్షలను ఖరారు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన కొన్ని అత్యాచార, హత్య కేసుల్లో నేరస్తులను ప్రజల సమక్షంలోనే విచారించి వెంటనే శిక్షలు అమలు చేయడం గమనార్హం. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చైనా ఏటా వేలాది మందికి మరణశిక్షలు విధిస్తుందని, అయితే ఆ వివరాలను గోప్యంగా ఉంచుతుందని ఆరోపిస్తోంది. శిక్షల అమలులో పారదర్శకత లేకపోవడం వల్ల అమాయకులు కూడా బలవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే చైనా ప్రభుత్వం మాత్రం నేరాలను అదుపు చేయాలంటే ఇలాంటి కఠినమైన శిక్షలు తప్పవు అని తన చర్యలను సమర్థించుకుంటోంది. డ్రగ్స్ మాఫియా, అవినీతి పరుల గుండెల్లో వణుకు పుట్టించడమే లక్ష్యంగా జిన్పింగ్ ప్రభుత్వం ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుస మరణ శిక్షలు చైనాలో నేరాల సంఖ్యను తగ్గిస్తాయా లేక అంతర్జాతీయంగా చైనాను ఒంటరి చేస్తాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఏదేమైనా కేవలం 30 రోజుల్లో 15 మందిని చంపేయడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.